ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ ఈ సంవత్సర కాలంలో మీ మీద రకరకాల దాడులు జరిగినాయి, వాటెవర్, రాజకీయ దాడులు, వ్యక్తిగత దాడుల మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డికి ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత? నేను రేవంత్ రెడ్డి కొత్తగా చెప్పేదేం లేదు. రేవంత్ రెడ్డి కుక్కతో ఒక వంకర, ఆయన మారడు, నాకు అది తెలుసు. ఆయన ఏం చేసుకున్నా నాకేం ఫరక్ పడదు, ఎందుకంటే ఆయనకేవో కొన్ని పిచ్చి భ్రమలు ఉన్నాయి, భయపడిపోతారని ఇంకోటని. ఆయన ఏం చేసుకున్నా భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఏం కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం పిక్కుంటావో పిక్కో, మాకు పోయేదేమీ లేదు. ప్రజల పక్షాన మాత్రం నిన్ను వదిలిపెట్టాం. 420 హామీలు నీ పార్టీ ఏదైతే ఇచ్చిందో ముమ్మాటికి అవి అమలయ్యేదాకా నీ ఎంబడబడతాం, నిన్ను వదిలిపెట్టాం. దాంతోపాటు అన్నింటికన్నా ముఖ్యంగా నీ కక్ష సాధింపు రాజకీయాలు, కేసులు పెట్టి మా కార్యకర్తలనో మా నాయకులనో ఇబ్బంది పెడతాననే ఒక దౌర్భాగ్యపు ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మానుకొని గవర్నెన్స్ మీద ఫోకస్ చేయి. చివరిగా నేను చెప్పేది, ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద దాడి ఏదైతే చేస్తున్నాడో, తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తూ తెలంగాణ తల్లినే మారుస్తాను అనే దౌర్భాగ్యపు ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన విరమించుకో. ఒకటి మాత్రం పక్కా, యు ఆర్ క్రియేటింగ్ అ కంపల్షన్ ఫర్ అస్. రేపటి రోజున మా గవర్నమెంట్ తిరిగి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ పేరిట ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ, రాజీవ్ గాంధీ పేరిట ఉన్న ఇంకేది కానీ, లేదా ఇందిరాగాంధీ పేరిట ఉన్నది కానీ, ఇంకో గాంధీ పేరిట ఉన్నది కానీ, మహాత్మా గాంధీ తప్ప ఏదున్నా అవన్నీ మార్చక తప్పని అనివార్యమైన పరిస్థితిని రేవంత్ రెడ్డి కల్పిస్తున్నాడు. దీనికి బాధ్యుడు ఆయనే అవుతాడు, రాహుల్ గాంధీ కూడా తెలుసుకోవాలి.